సో ఫార్ములా ఈ రేస్ కి విషయంలో సో మనతో పాటు మరో లీగల్ టీమ్ మెంబర్ అడ్వకేట్ ఉన్నారు. సో చెప్పండి సార్, ఈ కేసుకి సంబంధించి సో మీరు ఎట్లా చూస్తున్నారు అంటే గత చూసుకుంటే బీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనీ లాండరింగ్ జరిగింది, కరప్షన్ జరిగింది అది అని చెప్పి చెప్తారు. సో మీరు లా పరంగా సో ఏం జరిగింది? ఇలా క్లియర్ ఒకటే, జరిగిందని చెప్పడం వేరు, జరగడం వేరు. జరిగింది అనడానికి ఆధారాలు సేకరించడం వేరు. ఇక్కడ క్లియర్గా ఒకటే జరుగుతుంది. ఆధారాలు సేకరించే పనులు అది వాస్తవమా కాదా, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ ఇల్లీగల్ ఆర్ జెన్యూన్ అనేది ఇన్వెస్టిగేషన్ అధికారులు చేయాల్సిన పని. దానికి సంబంధించి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. అదేవిధంగా కరప్షన్ జరిగిందా లేదా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది ఈడీ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజంగా జరిగిందా లేదా అనేది బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ మినిమం 3 months పీరియడ్ ఉంటుంది. దీనికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ నేషనల్ బ్యాంకుని కావచ్చు, ఇంటర్నేషనల్ బ్యాంకుని కావచ్చు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకుని కావచ్చు, అధికారులను కావచ్చు, హెచ్ఎండిఏలో ఉన్న ఆ టైంలో ఉన్న కొందరు ఉన్నతాధికారులను కావచ్చు విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొందరిని అసలు రియల్ అక్యూజ్డ్ ఎవరు, ఇందులో నిజంగా జరిగిందా లేదా అన్నది విచారించాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంక ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు కాబట్టి అసలు ఈ కంప్లైంట్ అనేది ఇంకా జస్ట్ ఫిర్యాదు దశలోనే ఉంది, ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అరెస్ట్ చేయవచ్చా, నోటీస్ చేయవచ్చా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో కానీ ఇట్లా స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఖచ్చితంగా ఈ రోజు రేపో మాపో ఎల్లుండో కానీ ఎప్పుడో కానీ అరెస్ట్ అవ్వడం పక్కా అని చెప్పి వాళ్ళకు గంట పదంగా అంత ధీమాగా చెప్తా ఉన్నారు. క్లియర్ హైకోర్టు అనేది జస్టిస్ కే లక్ష్మణ్ గారు క్లియర్ గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ అనేది కేటీఆర్ గా ఎగనెస్ట్ కాదు, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఫేవర్ కాదు. క్లియర్ గా కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉన్నది, పిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు అందులో ఉన్న కరప్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది అందులో 13 and 1, 2 అనేది క్లియర్ గా అందులో ఉన్నవి. ఐపీసీ సెక్షన్స్ కూడా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. అవి జస్ట్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉన్న దాంట్లో క్వాజ్ చేయడానికి లేదు, కుదరదు. కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయండి. ఇన్వెస్టిగేషన్ కాలేదు కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నాం అన్నది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నప్పుడు ముద్దాయా కాదనేది డిక్లేర్ చేయాల్సిన రైట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ తర్వాత మాత్రమే వాళ్ళు అక్యూడా కాదని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు కేవలం ఇన్వెస్టిగేషన్లో ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయాలని మాత్రం ఎక్కడ కూడా లాలో లేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్స్ ఆయనకు సపోర్ట్ చేసి, అంటే ఇన్వెస్టిగేషన్ అధికారులకు డాక్యుమెంట్స్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది. కానీ ఇంత తొందరలో అరెస్ట్ చేస్తారు అనడానికి ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు. నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం దిస్ ఇస్ ఏ ఇల్లీగల్ అరెస్ట్ అని మేము కోర్టులో ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇటు హైకోర్టు తర్వాత మా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం, అక్కడ కూడా అంటే మీ లీగల్ టీమ్స్ అడ్వకేట్ కూడా దానికి కేసు అనేది విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి వినిపిస్తుంది. అంటే ఎందుకు అట్లా విత్డ్రా? అంటే క్లియర్ గా అండి, ఇక్కడ సుప్రీంకోర్టు దాని స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాల్సిన తనకు కేటీఆర్ గారికి ఉన్న రైట్, అది ఉన్న పరిస్థితులను బట్టి ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ బేసింగ్ ఆన్ ద హైకోర్టు ఆర్డర్, హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కాలేదు కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి వాలంటరీగా విత్డ్రా చేసుకోవడం జరిగింది, అంతే తప్ప దానిలో ఆర్గ్యుమెంట్ జరగలేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ జరిగితే ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది కోర్టు. కాబట్టి విత్డ్రా చేసుకున్నాం కాబట్టి దాన్ని వేరే రకంగా చెప్పడం కరెక్ట్ గా. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి 55 కోట్లు ఏదైతే సో అది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా క్యాబినెట్ ఆమోదం కావాలి, ఇవన్నీ కూడా పర్మిషన్ వితౌట్ నోటి మాటతో ఎలా ఇస్తారు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇది నిజంగా క్యాబినెట్ ఆమోదం కావాలన్నట్టు ఎక్కడైనా రూల్ ఉందా? దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు నిజంగా రూల్ ఉంటే ఎందుకు చేయలేదు? నిజంగా అలా లేకపోతే ఎలా బయట ఈ పబ్లిక్, అంటే ఇప్పుడు ఏదైతే ఫాల్స్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఫాల్స్, అంటే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూ. ఇప్పుడు మేము కూడా ఆన్ రికార్డ్ అడ్వకేట్స్ కేటీఆర్ గారు కాబట్టి వీ హ్యావ్ ఏ అథారిటీ, క్లారిఫికేషన్ ఇచ్చే లీగల్ రైట్ మాకు ఉంటుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటీఆర్. కాబట్టి క్లియర్ చెప్తున్నాం, ఇక్కడ డాక్యుమెంట్ అనేది కేటీఆర్ గారు చేసినట్టు ఎక్కడ కూడా కరప్ట్ చేసినట్టు ఎక్కడ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది లేదు. ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ రూమర్స్ అనేది క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అని మేము అడ్వకేట్స్ మేము చెప్తున్నాం. అంటే ఒకవేళ కేటీఆర్ గారు తప్పు చేయకపోతే ఇటు కేటీఆర్ గారికి సంబంధించిన పిటిషన్ లో కూడా సో నాకేం సంబంధం, అడ్వకేట్ వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే ఎట్లా ఇస్తారు అని చెప్పేసి కూడా పిటిషన్ లో రాశారు అని చెప్పేసి కూడా బయట వస్తుందని చూస్తారు. ఇక్కడ ఒక మినిస్టర్ గా కేటీఆర్ గారు చేయాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ రేస్ కోర్స్ ను హైదరాబాద్ లో నిర్వహించడం ఆ డ్యూటీగా, తన ఐటీ మినిస్టర్ గా ఆయన డ్యూటీ అది. కాబట్టి అది ఒక అగ్రిమెంట్ బేస్ చేసుకొని వెళ్ళిన తప్ప దాంట్లో కూడా తప్పు వెతుకుతారనేది ఆయనకు తెలియదు, ఎవరికి తెలియదు. అది ఒక ల్యాండ్ మనం కొంటాం, ఒక అగ్రిమెంట్ బేస్ చేసుకొని కొంటాం, అక్కడ అరెస్ట్ చేస్తారు. అది బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా. కానీ ఇక్కడ అలాంటి చేసినట్టు ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి కేటీఆర్ గారు హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి డిస్మిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మాత్రమే ఉంది కేసు.
సో విన్నారు కదా, కేసు అనేది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. సో అరెస్ట్ అవుతారా లేదా అని చెప్పేసి ఇంకా విచారణ ఉంది. సో విచారణ జరిగిన తర్వాత కూడా కంప్లీట్ క్లియర్ తెలుస్తా అని చెప్పేసి కేటీఆర్ కి సంబంధించిన లీగల్ టీమ్ అడ్వకేట్ చెప్తా ఉన్నారు. ఇది చూద్దాం, వేచి చూద్దాం మరి కొద్దిసేపు లాంటి కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేకపోతే ఏం జరుగుతా అని చెప్పేసి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తా ఉంటుంది. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ, హైదరాబాద్.